హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన స్టైల్లో మ్యాగీ ప్రాసెసింగ్ అంతా మా స్వాతి చెప్తుంది. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. నేనైతే స్టీల్ గిన్నె పెట్టుకున్నా. నా గిన్నెని మాత్రం ఇగ్నోర్ చేయండి. అందులో ఆయిల్ పోసుకొని తర్వాత పచ్చిమిర్చి వేసి, మీ దగ్గర ఉంటే జీలకర్ర కరివేపాకు కూడా వేసుకోవచ్చు. మన దగ్గర లేవు కాబట్టి అవి స్కిప్ చేసినాం. ఆ తర్వాత ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత టమాటో వేసుకున్న తర్వాత కొంచెం దాన్ని ప్రెస్ చేయాలి. వాటిని బాగా మెత్తగా ప్రెస్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అట్లా ఆ టమాటో వేసుకున్న తర్వాత మళ్ళీ అన్నీ కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత పసుపు వేసుకున్న తర్వాత అవి కొంచెం మగ్గిన తర్వాత ఒక చెంబడు వాటర్ తీసుకోవాలి. నేనైతే 3 ప్యాకెట్స్ తీసుకున్నా. మీరు ఎన్ని ప్యాకెట్స్ తీసుకుంటారో దానికి అడ్జస్టబుల్గా వాటర్ పోసుకోండి. ఆ తర్వాత మస్ట్ అండ్ షుడ్ సాల్ట్ అయితే వేసుకోవాలి. లేకపోతే అన్నే చూడు నన్నే చూడు అంటుంది. సాల్ట్ వేసుకున్న తర్వాత నీళ్లు బాగా మసిలినాక అందులో మనకు ఎన్ని మ్యాగీలు ఉన్నాయో అవన్నీ వేసేసుకోవాలి. కానీ అస్సలు మ్యాగీని బ్రేక్ చేయొద్దు, ఎందుకంటే అవి ఆల్రెడీ బ్రేక్ అయిపోయి వస్తాయి. నూడిల్స్ టైప్ రావు, మొత్తం సేమియా చిన్న సేమియా లాగా అయిపోతాయి. అందుకని అస్సలు వాటిని బ్రేక్ చేయొద్దు. ఫైనల్గా మసాలా అందులోనే ఇచ్చిన మసాలా వేసుకొని, మీకు నచ్చితే ఇన్ కేస్ కొత్తిమీర ఉల్లిగడ్డతో గార్నిష్ చేస్తే ఇంకా సూపర్ ఉంటుంది. కాకపోతే పచ్చుల్లిగడ్డ తింటే నాలుక మందం అవుతుంది. అందుకని నేను కొత్తిమీర వేసేసి ఇప్పుడు మా డాంకి గారు ఇస్తాడు స్పెషల్. ఈ చిల్డ్రన్ ఆదిత్య ఎట్లుంది? బాగుందా? ఎట్లుంది డాంకి? టేస్టీ ఉందా? అవునా?